ఇది డచ్ దేశానికి చెందిన ఓ 69 ఏళ్ల ఒక మహిళ కథ. పర్యావరణాన్ని ప్రేమించడం అంటే ఏంటో ఆమె జీవితం చెబుతుంది. భూమికి రుణం తీర్చే ప్రయత్నంలో ఆమె చేస్తున్న త్యాగం. ఈ కథ మీ గుండెల్లో నిలిచిపోతుంది. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మహిళ పేరు ఎల్లిస్ హుబర్టినా స్పాండర్మాన్. నెదర్లాండ్స్, డచ్ దేశానికి చెందిన ఈ మహిళ 25 ఏళ్లు క్రితం కాశ్మీర్ అందాలను చూడడానికి వచ్చి ఇక్కడే తను స్థిరపడిపోయారు. అందమైన కాశ్మీర్లోని డాల్ సరస్సు దగ్గర జీవిస్తున్నారు. 5 సంవత్సరాలుగా ప్రతిరోజూ డాల్ సరస్సులో బోటులోకి కూర్చుని ప్లాస్టిక్ బాటిళ్లు, రాపర్లు, ఇంకా పర్యాటకులు వదిలిన వ్యర్థాలు సేకరిస్తున్నారు. ఆమె సాధనాలు స్టిక్, బోటు, చేతులు మాత్రమే. నేను బోల్డ్గా చెప్పాలంటే డాల్ నాకు శాంతిని ఇచ్చింది. ఇప్పుడు అది నేను దానికే తిరిగి ఇస్తున్నాను అంటోంది ఈ 69 ఏళ్ల మహిళ. ఏ ప్రత్యేక సంస్థ సహాయం లేదు, ఏ ప్రభుత్వ ఫండింగ్ లేదు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన నిబద్ధత. ఆమెకు ఆమెగా చేస్తూ తృప్తి పొందుతున్న పని. ఆమె సేవను చూసి స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మనం చేయాల్సిన పనిని ఈ విదేశీ మహిళ చేస్తోంది అని గర్వంతో చెబుతున్నారు. ఆమె లాంటి వాళ్లు ఎంతో మందికి మేలుకొలుపుగా మారాలి. మీడియా ద్వారా ఆమె కృషి విస్తరించడంతో ఇతరులలో కూడా చైతన్యం పెరిగింది. ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి కానీ వ్యక్తుల బాధ్యత లోపించినప్పుడు నిజమైన మార్పు రావు అన్న ఆమె మాట చాలా మందిని ఆలోచింపచేసింది. డాల్ సరస్సు ఒక ప్రతీకాత్మక పర్యావరణ, జీవవైవిధ్య, జీవనాధార పదార్థం. అక్కడి కాపాడరాని బాధ్యతను తీసుకున్న ఈ ఏకైక మహిళ తన మౌన శక్తితో మానవ కళ్యాణానికి గొప్ప సందేశాన్ని ఇస్తోంది. ఒక్కడున్నా మార్పు సాధ్యమే. ఆమె ప్రయాణం మన అందరికీ స్ఫూర్తి. ఒక మనిషి తానుండే ప్రదేశాన్ని ప్రేమిస్తే ఎంత మార్పు తీసుకురావచ్చో ఆమె నిరూపించారు. ఇది మనందరికీ గొప్ప పాఠం. స్వచ్ఛత మన బాధ్యత. మీకు ఈ కథ నచ్చిందా? ఈ గొప్ప మహిళకు మనం అభినందనగా ఒక లైక్ చేయండి. మరిన్ని అలాంటి స్ఫూర్తిదాయక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.